అధ్యక్ష, గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంది అధ్యక్ష. కానీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెన్షన్ పెంచాం అధ్యక్ష. వృద్ధులకి 1000 రూపాయలు పెన్షన్, వికలాంగులకి 3000 రూపాయలు పెన్షన్ 6000 రూపాయలు చేశాం అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష, ఎవరైతే బెడ్ కి పరిమితం అవుతారో బయటికి దిగలేరో వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. ఒక్క పెన్షన్ లోనే సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అది మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. అది రెండో హామీ. బాబు సూపర్ 6 లో రెండో హామీ. సభ్యులుంటే వాళ్ళు ఉండాల్సింది లేరు, తెలుసుకునేవారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో పక్కన గ్యాస్ అధ్యక్ష. నేను చెప్పే అధ్యక్ష, ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తాను అధ్యక్ష. గ్యాస్ అనేది గ్యాస్ అయిపోయినప్పుడు వెళ్ళి గ్యాస్ ఫిల్ చేసుకోవాలి అధ్యక్ష. సింపుల్ లాజిక్. ఆంధ్ర రాష్ట్రంలో యావరేజ్ కన్సంప్షన్ ఆఫ్ గ్యాస్ ఇస్ అబౌట్ 3.2, 3.3 సిలిండర్స్ పర్ ఫ్యామిలీ అధ్యక్ష. అది మేము పరిగణన తీసుకుని హామీ ఇచ్చాం అధ్యక్ష. ఇప్పుడు గ్యాస్ కి మేము హామీ ఇచ్చాం. ఈ రోజు కి 1,00,00,000 కుటుంబాలు సిలిండర్స్ ఉచితంగా తీసుకున్నారు. 1,00,00,000 కుటుంబాలు. ఏమైనా టెక్నికల్ లోటుపాట్లు ఉంటే చెప్పండి, ఎందుకంటే నాకు కూడా వచ్చింది. మాకు ఆధార్ అనుసంధానం అవ్వలేదు, దానివల్ల మాకు డబ్బులు పడలేదంటే ఇమీడియట్ కరెక్ట్ చేసాం. ప్రతి వ్యక్తికి అంటే ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3 ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. దానికి కట్టుబడిన తప్పనిసరిగా చేస్తాం అధ్యక్ష. ఇంకో పక్కన అన్న క్యాంటీన్ అధ్యక్ష. బొత్స గారు వెళ్ళిపోయారు అధ్యక్ష. ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా చేశారు. ఆయన ఇక్కడ కూర్చున్నారు, నేను అటు కూర్చున్నా. ఆనాడు ఏం చెప్పారు, ఆయన మూసేసినప్పుడు అక్టోబర్ నవంబర్ కల్లా ఓపెన్ చేస్తాం, నథింగ్ టు వరీ అని చెప్పారు. నాకు హామీ ఇచ్చారు అధ్యక్ష. అది రికార్డ్ చేయండి అధ్యక్ష. అక్టోబర్ నవంబర్ కల్లా మేము ఓపెన్ చేస్తాం. 5 సంవత్సరాలు పట్టించుకోవాలి. అన్నం పెట్టి అన్న క్యాంటీన్ మూసేశారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2004 అన్న క్యాంటీన్ తిరిగి మళ్ళీ ప్రారంభించారు అధ్యక్ష. అధ్యక్ష, మళ్ళీ కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష, తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం. నో డిబేట్, నో డిస్కషన్. అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇన్ని మాటలు మాట్లాడారు వాళ్ళు. గత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు తీసుకున్న అధ్యక్ష హామీలు అమలు చేసినాక? ఇప్పుడు కంపట్లేదు. 2019లో గౌరవ సభ్యులు చెప్పినట్టు కేవలం 250 రూపాయలు పెన్షన్ పెంచారు అధ్యక్ష. మిగతా కార్యక్రమాలని 2020 ఏప్రిల్ మే ఆ టైంలో అమలు చేశారు అధ్యక్ష. మేము అమలు చేస్తామని చెప్తున్నాం. అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష.